ఈజీగా ఈరోజు చికెన్ ఎలాగ వండుకోవాలో చూపిస్తారండి. చాలా ఈజీగా, ఏం పెద్ద కష్టం అక్కర్లేదు. ఇగో చికెన్లోని వాటర్ అంతా ఇలా పిండేసుకొని ఇలా నీళ్ళన్నీ పిండేసుకొని వేసుకుంటే నీచు స్మెల్ రాదు. కలుపుకుందాం. ఒక 2 స్పూన్ల కారం, కల్లుప్పు, ఎందుకంటే సాల్ట్ అయిపోయింది అందుకని కల్లుప్పు వాడుతున్నా. చాలు, ఎక్కువైపోతుంది అనుకుంటా. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒరే ఎయ్యి కానీ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి కొంచెం, ఎండలో ఎక్కువ వేస్తే గుద్ద మండిపోద్ది. అన్ని పొడులు రెడీగా ఉంటే చాలండి. చికెన్ రెడీ, ఏమి ఆతృత ఏమి అవతలద్దు, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా సామాన్లు తెచ్చి తీస్తున్నా. చికెన్కి సరిపడంత ఆయిల్. నాన్ వెజ్లో ఎక్కువ నూనె వేయొద్దంట, కానీ నేను వేస్తాను. ఒక 2 స్పూన్ల పెరుగు, గ్రేవీ ఎక్కువ వస్తుంది పెరుగు వేసుకుంటే చాలు. ఇప్పుడు మిక్సింగ్ చికెన్ మసాలాతో మిక్సింగ్. చికెన్ ముక్కల్ని బాగా మ్యాగ్నేట్ చేయాలి. చిన్నది ఒక 2 యాలకులు, ఒక 4 లవంగాలు వేసి, ఓకే. ఇప్పుడు ఉల్లిపాయ, ఇవన్నీ మిక్సింగ్ అన్నీ మిక్స్ చేసి కొట్టాడు. ఇది మా అమ్మ స్టైల్ అనమాట. మా అమ్మ ఇలాగే చేస్తుంది. నేను అన్ని మసాలాలు అన్ని రుబ్బి చేసి నా టేస్ట్ రాదు. ఆయన అన్నాడు మీ అమ్మ స్టైల్లో ఉండే అన్నాడు. అప్పుడు ఒకసారి వండాను, బాగా వచ్చింది. అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతాను. ఎక్కువ చికెన్కి వండడానికి ఎక్కువ టైం తీసుకోను. అన్ని పొడులు ధనియాల పొడి, గరం మసాలా పొడి అన్ని ఇంట్లోనే ఉంటాయి కదా, అందుకే ఎక్కువ. బయటకు వెళ్ళినప్పుడు ఏం లేదు, చిన్న చిన్న డబ్బాల్లో వేసుకొని వెళ్ళిపోయి ఏదైనా, ఇప్పుడు మామిడి తోటలోనే ఎక్కడైనా గుడికి ఎక్కడికైనా వెళ్ళి కోడిని కోస్తారు కదా అమ్మవార్లకి, అప్పుడు వండుకోవడానికి ఇలాగా వండేసుకుంటే ఏది ఉండదు. మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు స్టవ్ వెలిగించుకొని దీన్ని మూత పెట్టి ఇగోండి ఉడికిద్దాం. టమాటాలు ఇవ్వండి. ఇప్పుడు చూద్దాం చికెన్ ఎంతవరకు వచ్చిందో. ఇది చికెన్లోని వాటరేనండి, నేను ఇంకా వాటర్ వేయలేదు. ఇలా అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం టమాటా ముక్కలు వేసుకుందాం. ఇవ్వండి, టమాటా ముక్కలన్నీ వేసేసుకుందాం. వీటిని కూడా కలిపి మళ్ళీ మూత పెడదాం. చూసారా ఎలా వచ్చేసిందో మొత్తం. ఇప్పుడు కొంచెం చేతిలో వేసుకొని, ఉప్పు ఎలా ఉందో, ఉప్పు సరిపోయింది కానీ కారం కొంచెం ఎక్కువైంది. ముక్కలు వెళ్ళి వాటర్ కారుతుంది, అలా ఉన్నది ఘాటుగా. ముక్క ములిగినంత వాటర్ వేద్దాం, బాగా చికెన్ ఉడకాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ కూర, ఇదిగోండి
ఒకటున్నది చికెన్ ముక్క ఉడికింది. డాడీ ఫోటో తీసి